ఆవిడ్ని అమ్మగారు అనేదానివి నన్ను బామ్మ అంటావేంటే? ఎగతాళా? అది కాదండి అమ్మగారు. ఆ కట్టు బొట్టు మిమ్మల్ని చూస్తుంటే అమ్మల కన్నా అమ్మలా కానుతారు. అమ్మల కన్నా అమ్మ అనేసి అమ్మమ్మ అనేద్దామనే? మీరు చాలా చికాగ్గా ఉన్నట్టున్నారు. నా లోనికి పోతాను. ఆగో. ఏంటి నీ దౌర్జన్యం? ఎవరింటికొచ్చావో తెలుసా? ముక్తాదేవమ్మ గారిని కలవాలా? తాతగారి కాళ్లకు ఇదిగో ఈ నూనె రాయాలని వచ్చినాను. పెద్ద పెద్ద ఫిజియోథెరపిస్టులు వచ్చి ఫీజులు తీసుకెళ్లారు గాని ఆ కాళ్లలో ఫ్యూజ్ పెట్టలేకపోయారు. చచ్చుబడ్డ కాళ్ల మీద 4 రాళ్లు సంపాదించాలని ఇప్పుడు నువ్వొచ్చావన్నమాట. అబ్బో, బ్రతక నేర్చిందానివే. అంత మాట అనకండి అమ్మగారు. మా భద్రయ్య తాత నేర్పించిన నిత్యను నలుగురికి పంచుతున్నానంతే. ఎముక ఇరిగిపోయినా ఈ నూనె అతికిత్తాది. అట్టాంటిది సచ్చుపడ్డ నెత్తురిని మళ్ళా ఉరకనేదా చెప్పండి? తావీజ్ మహిమలు చాలానే చూసాంలే గాని నువ్వు ముందు లోనికి తగలడు. అలాగే అమ్మగారు. ముందుంది ముసళ్ళ పండగ. పా. ఇది రాసే నూనె వల్ల కాస్త ఎలర్జీ వచ్చినా మందు పనిచేసినట్టేగా. చూద్దాం. బావగారి మెదడులో ఏముందో కనపడకపోయినా కాళ్లల్లో కదలికైనా కనపడుతుందిగా. హరి ఓం తత్సత్. భూలక్ష్మి, అక్కడే ఆగిపోయావేమ్మా? రా. తాతగారికి మీరు సంటి పిల్లోళ్ళ లెక్కన తల దువ్వుతా ఉంటే వాళ్ళు ముచ్చటేస్తున్నదమ్మగారు. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? నా తాతగారు మన కాలేజీలోనే చదువుతుంది. మీ అమ్మగారి పేరే భూలక్ష్మి. భూలక్ష్మి భూలక్ష్మి. తాతగారు మీరేం బాధపడకండి. మీ ఆరోగ్యం నయం అవ్వాలని గుళ్ళో అభిషేకం చేయించుకొచ్చా. మోదకొండమ్మ తల్లి కుంకుమిది. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, మా ఊరు నుండి నూనె తెప్పించినాను. రోజు మీ కాళ్ళకి రాస్తా ఉంటే మా తాత లెక్కన మీరు కూడా దిట్టంగా అయి సెంగు సెంగన గంతులెత్తారు. అదేంటక్క, ఈ పిల్లొచ్చి చందమామ కథలు చెప్తుంటే తీరిగ్గా వింటున్నావు? రెక్కల గుర్రాలున్నట్టు అవి ఎగిరినట్టు బావగారికి నూనె రాస్తే గంతులేస్తారన్నట్టు చెప్తోంది. డబ్బులెంత? 10, 20? 100, 1000? క్లారిటీగా అడగలత్తయ్యా. అమ్మగారే కాలేజీలో సీటు ఇప్పించి చదివిస్తున్నారు. ఆ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. అట్లాంటిది ఈ నూనె రాసి డబ్బులు అడుగుతానా? అమ్మో, లెంపలేసుకోవడం కాదే, తేడా వస్తే చెంప దెబ్బలు పడతాయి. మా తాతయ్య ఆరోగ్యం అమెరికా డాక్టర్స్కే అర్థం కావట్లేదు.
నువ్వెలా న్యాయం చేస్తావే? వాళ్ళకి వీళ్ళకి అర్థం కాదని అట్టకే ఒగ్గేస్తే తాతగారి ఆరోగ్యం ఏమైపోతుంది? చూసారా, బయట నుంచి వచ్చిన అమ్మాయికున్నంత జాలి దయ్యా మన వాళ్లకు లేవు. అక్క, చిటికెడు కుంకుమ, గ్లాసెడు నూనె తీసుకొస్తే ఉన్న పళంగా పరిస్థితులేమీ మారిపోవు. కుంకుమ పెట్టుకుంటే బావగారి మొహం ముద్దుగా ఉంటుంది, కానీ నూనె రాసుకుంటే జిడ్డుగా ఉంటుంది. ఓ సోస్, మీరట్ట అంటున్నారు గాని ఈ నూనె 3 నెలలు తాతగారి కాళ్ళకి రాయనివ్వండి. నువ్వే రాయాలా? అవునమ్మడు, పట్నమోళ్లకు కొన్ని పట్లు తెలీవు. మా పల్లెటూరోళ్ళకి ఊడుం పట్టు కూడా తెలుసు. గణపతి స్వామి పండగొచ్చే లోపల తాతగారు నడవకపోతే అప్పుడు అడగండి. అప్పటి వరకు రోజు వస్తావా? నీ కష్టం కాదు, కారు పంపించమంటావా? అమ్మో, కారా? రోజు అందులో వస్తే నా కాళ్ళు అట్టుకుపోతాయి. నాన్న సైకిల్ మీదనే వస్తానమ్మగారు. అదెక్కితే అంబారెక్కినట్టుగా ఉంటుంది, తొక్కితే కట్టాలు కట్టెక్కినట్టు ఉంటుంది. అయినా రోజు ఎట్టాకు ఇరాడ్ బాబోళ్ళింటికి పోతాను కదా. పోతా పోతా ఈడకొచ్చి తాతగారి కాళ్ళకు నూనె రాసిపోతాను. విరాట్ వాళ్ళింటికి రోజు వెళతావా? ఎందుకు? అయ్యో, తాతగారిని చూసిన సంబరమేమో నాన్న మీకు చెప్పనే లేదు చూడండి. తారాదేవమ్మ గారు నాకు ఉద్యోగం ఇచ్చినారు. ఉద్యోగమా? పాచి పనో ఏదో అయి ఉంటుంది. నందిక, నీకు తెలుసా అలా మాట్లాడుతున్నావు? పర్లేదమ్మగారు, ఊరుదాన్ని కదా. కసువు కొట్టే పను, అంట్లు తోమే పను ఇచ్చుంటారనుకున్నారు. తప్పులేదులేండి. కానీ పొరపాటు పడినావమ్మడు. నాకు తారాదేవమ్మ గారి కూతురు అనన్యకు వాళ్ళ మానవాళ్లకు 1 గంట భరతనాట్యం నేర్పించమన్నారు. నాట్యమా? చాలా సంతోషం తల్లి. నాట్యం అనగానే పారేసుకున్న గజ్జలు ఏరుకున్న వాళ్ళలాగా ఎంత సంబరపడిపోతున్నారో బావగారు. వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. పదండి, మనం వెళదాం. నన్ను ఆశీర్వదించండి తాతగారు. నా తల మీద మీ చెయ్యేసి దీవించండి. దసరా పండక్కి నాను మీ చేతిలో జమ్మా కడతాను. మీరే నా తల మీద అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. భూలక్ష్మి మాట అంటే మాటే. సరిగా 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 పడని 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 ఇప్పుడే తొలి అడుగు సుడిలో 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 పడవై 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 ఎప్పుడు తడబడకు మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్ళు వేకువై వెలగని
తెరవిదే నీ కళ్ళు కన్నబడి వదలాల్సిందే నీలా నువ్వు నిలవాలంటే మన్నుదడి తగలాల్సిందే ముందుకు సాగాలంటే కింద పడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే చలో చలో సరిగా పడని ఇప్పుడే తొలి అడుగు సుడిలో పడవై ఎప్పుడు తడబడకు ముగ్గురం కట్టగట్టుకొని బయటకు వస్తే ముక్తాదేవక్కకి అనుమానం రాదా? ఆవిడ మనల్ని పట్టించుకుంటే కదత్తా ఆ భూమి తెచ్చిన ఆయిల్ని కాళ్లకు పట్టించే పనిలో ఉన్నారు. తాతయ్యకి కాళ్ళొస్తే దీన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటారేమో. ముద్దపప్పులా పడి ఉన్న ముక్తాదేవి మంగళసూత్రాలకు చలనం వస్తే ఆ భూమిని కళ్ళకు కాటుకలా పెట్టుకుంటుందేమో. కానీ తేడా వస్తే ఆ కాటుకను కాటికి పంపించేస్తుంది. అంటే దానికి చాలా టైం ఉంది, కానీ ముందు నందికకి స్టార్ట్ అయిన బ్యాడ్ టైం గురించి ఆలోచించు. కూతురికి మనవళ్లకు నాట్యం నేర్పించమని భూమిని డాన్స్ టీచర్గా పెట్టుకుందంటే పెళ్లి కాకుండానే నందికకు సవతిని తీసుకొచ్చిందన్నమాట. చిచి, అలా ఎలా అనుకుంటావతా? పోయి నెల్లో కట్టుకొచ్చిన చీరని మళ్ళీ కట్టుకుని వెళ్తేనే హేళన చేసే ఆ తారాదేవి 2 జతల డ్రెస్సులున్న భూమి జతులు పాడితే పరవశించిపోతుందా? తారాదేవి కాల్ చేస్తుంది. 100 ఏళ్ల ఆయుష్ అని పొగుడుతూ పలకరించు. స్పీకర్ ఆన్ చేయి. హలో వదినా, నువ్వు నిండు 100 ఏళ్ళు బతుకుతావు. మనిషి మామూలు లైఫ్తో 1000 ఏళ్ళు బతికినా లాభం లేదు. 100 ఏళ్ళు గొప్పగా బతుకుతానని చెప్పు, ఓకేనా? నా గురించి ఏం ఆలోచిస్తున్నావని అడగను. నాకంత టైము లేదు. మీకు ఫ్రీ టైం ఉంటే ఇంటికి రండి. ఏమైనా పనుందా వదినా? పని మనిషి రాలేదు, చేస్తారా? చేయలేరు కదా. చెప్పేది పూర్తిగా విను అవంతిక. చెప్పొదినా. నా కూతురు మనవళ్ళు నాట్యం నేర్చుకోబోతున్నారు. అందుకే ఇంట్లో పూజ పెట్టుకోబోతున్నాం. వీలుంటే అందరూ రండి. వీలుంటే ఏంటి? నువ్వు రమ్మంటే వచ్చేస్తాం వదినా. దాట్స్ గుడ్. సీ యూ అట్ హోమ్. బాయ్ అవంతిక. నేను రాను. ఏ? ఈ భూమిని వాళ్ళు టీచర్ అంటుంటే నాకు స్టేచర్ పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. నువ్వు దాని నాట్యాన్ని చూడకమ్మాయ్, నటరాజస్వామి విగ్రహాన్నే చూస్తూ ఉండు. తారాదేవి చూసినా నీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటుంది. ఆడపిల్లకు మార్కులు పడాలి అంటే ఇలాంటి పూజలు పేరంటాలు జరగాలి. నాన్నమ్మకి నూనె సీసా ఇచ్చి మంచి చేసినట్టే తారాంటికి ఏ కొండమూలికో ఇచ్చి
ట్రాప్ చేసుంటుంది. అదేంటో చూద్దాం పదండి. కబురు పెట్టినప్పుడు కాకిలా వాలాలి. విరాట్కి మాత్రం నువ్వు హంసలా కనపడాలి. బుర్రకి కింద పదండి. ఎవరో బాగా సర్దారు కదా. ఏంటి ఏంటి కాలేజ్ నుంచి రాగానే షార్ట్స్ వేసుకుని కార్టూన్ నెట్వర్క్ చూసేవాడివి. హీరోస్ ఏంటి అర్జెంట్ వర్క్ ఉన్నట్టు ఏంటి హడావిడి? అంటే డాన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా. క్లాస్ నీ కాదు బాబాయ్, మాకు. మీకే బంగారం క్లాసు, నాకు పాసు. అంటే బుడిబుడి అడుగులు వేసుకుంటూ తడబడిపోయి మీరెక్కడ పడిపోతారోనని ఈ బాబాయ్ రెడీగా ఉన్నాడు. పడాలనా పడకూడదనా క్లారిటీ మిస్ అయింది. నువ్వు క్లాస్ మిస్ అవ్వకు. వస్తున్నది భూమి మనస్ఫూర్తిగా నాట్యం నేర్పిస్తుంది. మనసు పెట్టి నేర్చుకో అని. బాబాయ్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడేంటి అత్త? బెల్ కొట్టినట్టుంది. రాజుగా చూసినావా, నాను యువరాణల్లో దర్జాగా వస్తా ఉంటే సలం కొట్టి మరీ గేటు తెస్తున్నారు. మన బతుకి యోగం పట్టేసినదిరా. దీనికి ఎప్పుడు ఎదురాడాలో తెలీదు, ఎప్పుడు ఒట్టుగా నిలబడాలో తెలీదు. రెడీగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారు భూమి. నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు. ఇది ఇరికించేలా ఉందే. ఇంకా బేగొచ్చేదాన్నమ్మడు. హైదరాబాద్ లో దారులు సాప్గా ఉండవు కదా, ఇట్టా 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 ఎగుడు దిగుడాయే. మా రాజుగాడికి అలిపోతుందని ఆగుతూ నిదానంగా వచ్చినాను. కరెక్ట్ టైంకి వచ్చావు భూమి. రావాలి కదా ఇరాట్ బాబు. నిమిషం ఆలస్యం అయితేనే కిలాసులోనికి రానియరు. ముందుగానే డబ్బులు తీసుకొని టయానికి రాకపోతే తప్పు కదా. మీరే టైంకి నాకు టైం ఇచ్చినారో గాని నా జాతకమే మారిపోయినది. నన్ను ఆశీర్వదించండి. హే భూమి, జతులు కొట్టే చేతులకి ఇంకొకళ్ళ కాళ్ళు పట్టే గతి రాకూడదు. నౌ యు ఆర్ ఏ టీచర్. నీ మాట మా పిల్లలు వినాలి, నీ ఆటపాట మేం చూడాలి. దట్స్ ఆల్. మీరు చాలా బాగా మాట్లాడతారండి. కట్టే కొట్టే తెచ్చే అయిపోయే. ఏదైనా 3 ముక్కల్లో చెప్పేస్తారు. ఇదిగోండి, మీకోసం మా ఊరు నుండి మామిడి తాండ్ర తెప్పించినాను, తీసుకోండి. అంతా మీకే. మీ మనసు లెక్కన తీయగా ఉంటుంది.
మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో అని చెప్పినాను. ఏమనుకోకండి. అట్టుకోండి అమ్మగారు. మీరు తింటానంటే చెప్పండి, ఉప్పు చేపలు అట్టరమ్మంటాను. అయ్యో, పోసేసే ముందు నీ గురించి మాట్లాడుతున్నా చూడు. నేర్చుకునేది పిల్లలే అయినా నీ నేర్పు చూడ్డానికి పెద్దలు వస్తున్నారు. మా అన్ని రెడీ చేసేసాను, అన్ని సర్దేస్తా. దట్స్ గుడ్. థ్యాంక్స్ మా.